నమస్తే, వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. 2014 నుంచి 2019 ఐదేళ్ల కాలం సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మిత్రపక్షాలతో కలిసి ఉన్నా వారి సహకారం లేకుండానే పాలించగలిగే సత్తా ఉన్న సందర్భం. అయినా సంచలనాల దిశగా అడుగులు వేశారు, కీలక అడుగులు వేశారు. ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా మాస్టర్ స్ట్రోక్స్ ఇస్తూ ఎదురు దాడి చేస్తున్నారు. 5 ఏళ్లు 3 కీలక నిర్ణయాలు అన్నట్లుగా సాగిస్తున్న ప్రస్థానంలో హీరో ఎవరు? తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల లాభ నష్టాల బేరీజు సంగతి పక్కన పెడితే సాహసోపేతంగా వేస్తున్న అడుగులను దేశం ఎందుకంత ఆసక్తిగా గమనిస్తోంది? ఈ అంశాల మీదే హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ. ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. దేశం మొత్తం నివ్వెరపోయేలా ప్రధానమంత్రి మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. ఆ తర్వాత జీఎస్టీ, తాజాగా అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు. వాస్తవానికి ఈ 5 ఏళ్లలో మోడీ మీద జనానికి కోపం వచ్చిన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అయితే ఎన్నికల తాయిలంగా మారిన వరం 10% రిజర్వేషన్లు. మరి మోడీ తీసుకున్న డెసిషన్స్ పై ప్రతిపక్షాల కౌంటర్ ఏంటి? నవంబర్ 8, 2016 ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా జనాల సమస్యలను అంచనా వేయకుండా మోడీ తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. వారు వీరు అనే తేడా లేకుండా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పల్లె జనం, పేదలు, డిజిటల్ లావాదేవీలు తెలియని ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఏటీఎంలు పనిచేయలేదు, కొనుగోళ్లు లేక అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆదాయ పన్ను చెల్లింపులు, ఎక్కువ మంది ఐటీ పరిధిలోకి రావటం, డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలు మొగ్గటం వంటి సానుకూల ఫలితాలొచ్చినా జనం కష్టాలు మాత్రం వర్ణనాతీతం. పన్ను ఎగవేతదారులు, రుణాలను ఎగ్గొట్టే పారిశ్రామికవేత్తల పట్ల మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. వాస్తవానికి 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ నల్లధనం వెలికితీతనే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. విదేశీ బ్యాంకుల్లో దాగిన వేలాది కోట్లను వెలికితీసి దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు నల్లధనంపై పెద్దగా ముందడుగు వేసింది లేదు, 15 లక్షల ఊసు లేదు. మోడీ వాగ్దాన భంగమిది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఇది ప్రచారాస్త్రంగా మలుచుకోబోతోంది. 1 కోటి ఉద్యోగాలు సృష్టించి యువతకు ఉపాధి కల్పిస్తామని మోడీ ఊరు వాడా చాటించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేదు. మేక్ ఇన్ ఇండియాతో ఇక నిరుద్యోగికి ఉద్యోగం లభిస్తుందన్నారు. కానీ అసలు మేక్ ఇన్ ఇండియా నినాదంగానే మిగిలిపోయింది. అంతలోనే పెద్ద నోట్లు రద్దు అసనిపాతమైంది. ఈ 5 ఏళ్ల పాలనకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పుకోవటం కాదు, సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకే సంస్కరణల పదం వదిలి సంక్షేమ బాట పట్టి 4.5 ఏళ్ల వ్యతిరేకతను వచ్చే 4 నెలల్లో చెరిపివేయాలని మోడీ తలపోస్తున్నారు. రైతు బంధు లాంటి పథకం, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మెరుగైన పంటల బీమా వంటి పథకాలకు ప్రణాళిక వేస్తున్నారు. అంతేకాదు 5 ఏళ్ల పాలనలో తాను ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలను ఏకరువు పెట్టాలనుకుంటున్నారు. ప్రధాన పథకాలైన ఉజ్వల స్కీమ్, ఆయుష్మాన్ భారత్, రైతాంగానికి వరాలు, అనేక సరుకులకు జీఎస్టీ రేటు తగ్గింపు, పట్టుతరమైన నాయకత్వం, రక్షణ, విదేశాంగ రంగాల్లో దూకుడు మొదలైనవి అస్త్రంగా ప్రయోగించాలని భావిస్తున్నారు మోడీ. నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక నోట్ల రద్దు తర్వాత తీసుకున్న అతి పెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 1.25 లక్ష పన్నులన్నీ ఒకే గూటికి తెచ్చి ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో అమల్లోకి వచ్చిందే జీఎస్టీ. ఈ వస్తు సేవల పన్నుకు జూలై 1తో సరిగ్గా ఏడాది. ఆరంభ సూరత్వమే తప్ప జీఎస్టీతో సామాన్యులకు పెద్దగా ఒరిగిందేం లేదు కదా. పన్నుల మోత మరింత పెరిగింది అన్నది మాత్రం కామన్ మ్యాన్ అనుభవం. విపక్షాలకు ఇదే బ్రహ్మాస్త్రం. మోడీ మీద తొలి సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఒకే దేశం ఒకే పన్ను విధానం. ఉప్పు, పప్పు, పోపు, నూనె, బియ్యం ఇలా వంటింటి వస్తువుల ధరలన్నీ జీఎస్టీతో నేలకు దిగుతాయని ఊదరగొట్టారు మోడీ, జైట్లీ.
పార్లమెంట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు జీఎస్టీకి ముందు జీఎస్టీకి తర్వాత ఏ వస్తువుల రేట్లు పెరిగాయో ఏవి తగ్గాయో ప్రదర్శించడానికి కూడా మోడీ సర్కార్ సాహసించటం లేదంటే జీఎస్టీ అమలు ఎంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీఎస్టీతో ఇళ్ల ధరలు బాగా తగ్గుతాయని జైట్లీ పట్టపగలు చుక్కలు చూపించారు. కానీ జీఎస్టీ తర్వాత ఇల్లు కొనాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి కామన్ మ్యాన్ కి. జీఎస్టీ వచ్చిన తర్వాత ఇళ్ల కొనుగోలుదారులపై 6% పైగా భారం పెరిగింది. కొత్త ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోలుపై 12% జీఎస్టీ చెల్లించాల్సి రావడంతో ప్రతి కొనుగోలుదారుడిపై 2 నుంచి 3 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. అంటే 40 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే బిల్డర్ 3 లక్షల జీఎస్టీ వసూలు చేస్తాడు. ఎన్ని వస్తువుల రేట్లు తగ్గిస్తే ఏంటి, ఒకేసారి 3 లక్షలు అడిషనల్ గా కట్టాల్సి వస్తోందని సామాన్యుడు లబోదీబోమంటున్నాడు. ఇక సేవా పన్ను పేరుతో ప్రతి ఒక్కరి నడ్డి విరుస్తోంది మోడీ ప్రభుత్వం. గతంలో 15% ఉన్న పన్ను జీఎస్టీ తరువాత 18% ఎగబాకింది. రైల్వే, బస్టాండ్లలో పార్కింగ్ నుంచి సెలూన్ కు వెళ్లి కటింగ్ చేయించుకునేదాకా ఇంతవరకు అసలు పన్ను పరిధిలో లేని చిన్న చిన్న వాటిని కూడా 18% సేవా పన్ను పరిధిలోకి తెచ్చి చావగొట్టేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత చేపట్టిన విప్లవాత్మక ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలు వైఫల్యం మోడీని ఇబ్బంది కలిగించే అంశం. పార్లమెంటు ఎన్నికల ముంగిట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించడం. ఇప్పటికే ఉన్న కుల, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కాకుండా ఆర్థిక వెనుకబాటే గీటురాయిగా అగ్రకులాల పేదలకు కోటా కల్పించింది. ఎన్నికల్లో గేమ్ చేంజర్గా భావిస్తూ దేశం ముందు సరికొత్త చర్చను పెట్టింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర కేబినెట్. ఈ నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించింది. పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. పార్లమెంట్లో రిజర్వేషన్ల బిల్లు పెట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 కు సవరణలు చేసింది. 10% రిజర్వేషన్లు ప్రకటించిన మోడీ ప్రభుత్వం అందుకు విధి విధానాలు చేర్చి కండిషన్లు అప్లై అని చెప్పింది. ఆ షరతులేంటంటే వార్షిక ఆదాయం 8 లక్షల్లోపు ఉండాలి, 5 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులు, ఇంటి స్థలం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే వర్తించదు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది. వర్ణ వివక్ష, వర్గ వివక్ష, కుల వివక్షకు గురైన వారికి రిజర్వేషన్లనేది రాజ్యాంగ మూల సిద్ధాంతం. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు రిజర్వేషన్లని అంబేద్కర్ భావన. కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉండాలన్నారాయన. అయితే రిజర్వేషన్లు రాజకీయ పార్టీల చేతుల్లో అస్త్రాలయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాలయ్యాయి. రిజర్వేషన్లు ఎత్తేయండి, ప్రతిభను గుర్తించండని దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ తీసుకున్న అగ్ర కులాల రిజర్వేషన్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇలా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, తాజా రిజర్వేషన్లతో పాటు ఈ 5 ఏళ్ల పాలనలో మోడీ ట్రాక్ రికార్డులో ఎన్నో విజయాలున్నాయి, వైఫల్యాలున్నాయి. రాబోయేదంతా ఎన్నికల మూడే. దీంతో అధికార విపక్షాలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరి ఇప్పటి వరకు ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టరే ఎన్నికల వరకు మోడీ కంటిన్యూ చేయగలడా? ప్రతిపక్షాలు బలం పుంజుకోగలవా? ఇవే వచ్చే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలవు. ఇదే ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ.